తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు రవిబాబు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల దర్శకుడు రవిబాబు మీడియాతో మాట్లాడుతూ సినిమా పూర్తయిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తుందన్నారు. కోవిడ్ అనంతరం సినిమా పూర్తయ్యాక తిరుమలకి రావటం తగ్గిందని, గత నెల 2 సినిమాలు పూర్తయ్యాయన్నారు. తన భార్య తిట్టడంతో మళ్లీ తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నానని చమత్కరించారు. వాషింగ్ మిషన్ రష్ అనే సినిమాలు విడుదల కానున్నాయని తెలిపారు. ఈ మధ్యన బద్దకించి హైదరాబాద్లోనే చిలుకూరు టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాం. లాస్ట్ 2-3 సినిమాలుగా, మరి అది కోవిడ్ వల్ల దేనివల్ల తెలియదు కానీ లాస్ట్ 2-3 సినిమాలుగా సినిమా అయిపోతుంది కానీ నేను అసలు టెంపుల్కి వెళ్ళటం తగ్గిపోయింది. ఇప్పుడు జస్ట్ లాస్ట్ మంత్ 2 సినిమాలు కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోతే మా ఇంట్లో మా ఆవిడ తిట్టింది అనమాట. నువ్వు ప్రతిసారి గుడికి వెళ్ళేవాడు, ఇప్పుడు ఎందుకు మన సరిపదా వెళ్దాం అని చెప్పేసి వచ్చి లక్కీగా మంచి దర్శనం జరిగింది. అది మాట. నెక్స్ట్ 2-3 సినిమాలు వస్తాయి కదా. వాషింగ్ మెషిన్ అని ఒక సినిమా వస్తుంది, రష్ అని ఒక సినిమా వస్తుంది, ఇంకొక సినిమా పేరు పెట్టలేదు, ఇంకొక 3 సినిమాలు అన్నీ అయిపోయినాయి, వరుసనే ఉన్నాయి, అన్నీ ఒక్కోటి వస్తాయి. అవును, పార్ట్ 3 మరి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కదా. నేను జనరల్గా ఏదైనా సినిమా అయిపోయిన తర్వాత తప్పకుండా వెంకట